తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ వీడియో అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి 52 అక్షరాలలో అచ్చులు 16గా, హల్లుల్ని 36గా మనం డివైడ్ చేసాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగులో ఏ అక్షరానికి ఆ అక్షరం మనం ఇలాగా ఉచ్చరిస్తాం అనమాట. ఇప్పుడు మా ఉందనుకోండి, మా అని చెప్పి మనం ఉచ్చరిస్తాం. కానీ ఇంగ్లీష్లో మా రాయాలని చెప్పంటే ఎం రాస్తే సరిపోతుంది. ఎం పక్కన మనం ఏ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్షరాలను కలిపి చదువుతాం అనమాట. ఇది క్ష ఉంది కదా, క్షాని మనం KSH క్ష లాగా మనం చదువుతాం. ఒకే అక్షరంతో ఒకే శబ్దాన్ని ఇంగ్లీష్లో రాసేది లేదనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఈ తెలుగు అక్షర శబ్దానికి ఇంగ్లీషు ఏ అక్షరాలను మనము కలిపితే మనకు తెలుగులో ఈ శబ్దం వస్తుందో నేను ఇలా చదువుకుంటూ చూపించుకుంటూ వెళ్తాను అనమాట. చూడండి, ఇప్పుడు తెలుగులో ఆ రాయడానికి ఇంగ్లీష్లో ఏ రాయాల్సి వస్తుంది. ఆకి ఏ రాయాల్సి వస్తుంది. ఈకి ఐ రాయాలి. ఈకి ఈ రాయాలి. ఊకి యు రాయాలి. ఊకి ఓ రాయాలి. అరుకి రూ రాయాలి. దీన్ని రూ అని కూడా చదువుతాం అనమాట. అరుకి ROO రూ అని మనం చదవాల్సి ఉంటుంది. ఏకి ఈ రాయాలి. ఏకి ఈ రాయాలి. ఐకి AI రాయాలి. ఓకి ఓ రాయాలి. ఓకి ఓవి కానీ విఓ కానీ రాయాల్సి ఉంటుంది. ఔకి ఏవి కానీ ఏయు కానీ రాయాలి. అంకి అం రాయాల్సి ఉంటుంది. అహాకి ఏహెచ్ఏ అహ మనం ఇక్కడ రాయాలి. హల్లులకు వచ్చినట్టయితే ఖ రాయాలంటే KA రాయాలి. ఖ రాయాలంటే KHA రాయాలి. ఘ రాయాలంటే GA రాయాలి. ఘ రాయాలంటే GHA రాయాలి. తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ వీడియో అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి 52 అక్షరాలలో అచ్చులు 16గా, హల్లుల్ని 36గా మనం డివైడ్ చేసాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగులో ఏ అక్షరానికి ఆ అక్షరం మనం ఇలాగా ఉచ్చరిస్తాం అనమాట. ఇప్పుడు మా ఉందనుకోండి, మా అని చెప్పి మనం ఉచ్చరిస్తాం. కానీ ఇంగ్లీష్లో మా రాయాలని చెప్పంటే ఎం రాస్తే సరిపోతుంది. ఎం పక్కన మనం ఏ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్షరాలను కలిపి చదువుతాం అనమాట. ఇది క్ష ఉంది కదా, క్షాని మనం KSH క్ష లాగా మనం చదువుతాం. ఒకే అక్షరంతో ఒకే శబ్దాన్ని ఇంగ్లీష్లో రాసేది లేదనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఈ తెలుగు అక్షర శబ్దానికి ఇంగ్లీషు ఏ అక్షరాలను మనము కలిపితే మనకు తెలుగులో ఈ శబ్దం వస్తుందో నేను ఇలా చదువుకుంటూ చూపించుకుంటూ వెళ్తాను అనమాట. చూడండి, ఇప్పుడు తెలుగులో ఆ రాయడానికి ఇంగ్లీష్లో ఏ రాయాల్సి వస్తుంది. ఆకి ఏ రాయాల్సి వస్తుంది. ఈకి ఐ రాయాలి. ఈకి ఈ రాయాలి. ఊకి యు రాయాలి. ఊకి ఓ రాయాలి. అరుకి రూ రాయాలి. దీన్ని రూ అని కూడా చదువుతాం అనమాట. అరుకి ROO రూ అని మనం చదవాల్సి ఉంటుంది. ఏకి ఈ రాయాలి. ఏకి ఈ రాయాలి. ఐకి AI రాయాలి. ఓకి ఓ రాయాలి. ఓకి ఓవి కానీ విఓ కానీ రాయాల్సి ఉంటుంది. ఔకి ఏవి కానీ ఏయు కానీ రాయాలి. అంకి అం రాయాల్సి ఉంటుంది. అహాకి ఏహెచ్ఏ అహ మనం ఇక్కడ రాయాలి. హల్లులకు వచ్చినట్టయితే ఖ రాయాలంటే KA రాయాలి. ఖ రాయాలంటే KHA రాయాలి. ఘ రాయాలంటే GA రాయాలి. ఘ రాయాలంటే GHA రాయాలి.